లేదు చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ సక్సెస్ అయింది ఇక్కడ గుడివాడ నుంచి మీ సక్సెస్ సాధ్యత. కంగ్రాచులేషన్స్. మీకు తెలిసి ఉండదు కిరణ్, గుడివాడ అంటేనే తెలుగు పరిశ్రమ పుట్టింది ఇక్కడ. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, అదే రకంగా మరి బాలకృష్ణ గారు, నాగార్జున గారు, అలాగే ఘంటసాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మన గుడివాడ గడ్డ నుంచి వెళ్ళిన వాళ్ళు. సత్యనారాయణ గారు, కైకాల సత్యనారాయణ గారు గుర్తున్నారా? ఇలాంటి గడ్డ మీద మీరు మొట్టమొదటిగా స్టార్ట్ చేసినందుకు సక్సెస్ స్టోరీ మీకు బాగుందని వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ కిరణ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒక గురువారం మధ్యాహ్నం ఇంతటి హాల్ చూడడం నిజంగా నాకు చాలా 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 ఆనందంగా ఉంది. ఒక తెలుగు అమ్మాయి ఒక మంచి తెలుగు సినిమా చేసిన, ఒక మంచి పాత్ర చేసిన ఒక సాటిస్ఫాక్షన్ నాకు చాలా ఉంది. ఇక్కడికి వచ్చిన రాము గారికి, థియేటర్ యాజమాన్యానికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషల్లీ మీ అందరికి సినిమా ఎంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కంటే ఎక్కువ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారంతా? ముందుగా ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి, అలాగే సక్సెస్ మీట్ లో పంచుకోవడానికి వచ్చిన ఎమ్మెల్యే రాము గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ సో హ్యాపీ మీరు ఇక్కడికి వచ్చినందుకు. రాము గారి గురించి సంగీత్ అన్న, తేజ అన్న అని యుఎస్ లో అంటారు, వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు అనమాట. వాళ్ళు రాము గారు వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తుంటారని సంగీత్ అన్న ఎప్పుడు ఈజ్ సూపర్ సీనియర్, నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు రాము గారు అన్ని విధాలని చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడ మిమ్మల్ని కలిసినందుకు. అలాగే శ్రీకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ థియేటర్ యాజమాన్యానికి అంకుల్ మాకు అంటే వంశీ నందిపాటి గారు కా సినిమా అక్కడ స్టార్ట్ అయింది మా పరిచయం. కా సినిమా ఆయనే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. కా సినిమా ఇదే థియేటర్ లో బ్లాక్ బస్టర్ అయింది. కేరాంప్ ఇదే థియేటర్ లో బ్లాక్ బస్టర్ అయింది. అలాగే చెన్నై లవ్ స్టోరీ ఇదే థియేటర్ లో బ్లాక్ బస్టర్ అయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా వంశీ గారితో నా పరిచయం చాలా అన్నాతమ్ముల్లో ఉంటది అనమాట. ఈరోజు ఆయన థియేటర్ లో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ థియేటర్ ఇంత మంచిగా రిసీవ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. గుడివాడ గురించి నేను రాయలసీమలో పుట్టాను. నేను గుడివాడ గురించి రకరకాలుగా వింటుంటాను. సినిమా పరంగా అయితే ఏంటి, రాజకీయ పరంగా అయితే ఏంటి, ఎప్పుడు గుడివాడ గురించి వింటూనే ఉంటాను. మొదటిసారి నేను గుడివాడకి రావడం, ఇంత మంచిగా రిసీవ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి అమ్మ చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నట్టున్నారు. అమ్మా అందరికీ హాయ్. అమ్మా హాయ్. అమ్మాయిలు చాలా మంది ఉన్నట్టున్నారు. అందరికీ హాయ్ అమ్మా, అందరికీ హాయ్. అలాగే థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఎప్పుడు చాలా అంటే ఎంత సంతోషంగా ఉంటదంటే ఏదో మీ సొంత అన్న అయిపోయినట్టు నాకు అంత ప్రేమ చూపిస్తూ ఉంటారు మీరందరూ. చాలా సంతోషంగా ఉంటది. ఎప్పుడు చెప్పేదో నేను ఏదైనా హిట్ కొట్టినా గానీ అరే మనన్న హిట్ కొట్టేసారా అని ఫీల్ అవుతుంటారు మీరు. అంతకన్నా మించిన సక్సెస్ ఏది ఉండదు నాకు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. వాటర్ తో పోయేదిగా తమ్ముడు, ఫీవర్ అది కొంచెం. థ్యాంక్ యూ. లవ్ యూ టూ తమ్ముడు, అందరికి లవ్ యూ టూ.
అంటే చెన్నై లవ్ స్టోరీ సినిమా ఒక ప్రేమ కథ తీసాం, కొత్త రకమైన ప్రేమ కథ తీసాం. ఎలా ఎలా రిసీవ్ చేసుకుంటారని అనుకున్నాం. ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. మళ్ళీ గుడివాడ వస్తూనే ఉంటాను, తప్పకుండా గుడివాడ వస్తూనే ఉంటాను. ఇదే థియేటర్కి మళ్ళీ వస్తాను. మళ్ళీ పేరున అమ్మ గుడివాడ ప్రజలందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ అబ్బోరాన్ని ఇంత ఓన్ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నందుకు ప్రతి ఒక్క కుటుంబానికి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఓకేనా?